మీ నేమ్? పృథ్వీరాజ్. మనకి ఏపీలో అయితే ఎలక్షన్ స్టార్ట్ అయిపోయాయి. ఒక పక్కన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు. ఈ 5 yearsలో మనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంక్షేమం గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? రిషికొండ బీచ్ చెప్తాము. ఇంకేం చెప్తామన్నా, ఆంధ్ర నుంచి ఇక్కడికి బాగా తరలి వస్తారని చెప్తాము జాబులు లేక. ఎందుకంటే మా దగ్గరనే చాలామంది ఉన్నారు, మేమే చాలామందికి పెట్టించినాము. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు. ఈసారి విజయం సాధిస్తారంటారా? ఏమో చెప్పలేమన్నా, సాధించవచ్చు. కూటమి కదా, ముగ్గురు కలిసి మెయిన్ అంటే ఏ పాలిటిక్స్లో గెలవాలన్నా బీజేపీ చేయి ఉండాలా. ఈసారి వాళ్ళకి బీజేపీ చేయి ఉంది కాబట్టి గెలవచ్చు. జగన్ గారు చేయలేదని చెప్పలేము, కానీ చేశారు, అంతా కనబడట్లేదు. ఇంకోటి మెయిన్ ఇష్యూ ఏంటి అంటే హిందూ దేవాలయాలలో ఇతర మతస్థులు పెట్టడం అనేది మాకు నచ్చలేదు. మేము హిందువులం కాబట్టి మాకు అది నచ్చలేదు. సో ఎప్పటికన్నా వీళ్ళు బీజేపీ తరఫున వీళ్ళు వస్తే అది చేస్తారేమో చూడాలి. లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తారని ఈసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? గెలవచ్చు అన్న, చెప్పలేము. మాకైతే ఇప్పుడు ఈసారి కూటమి గెలుస్తానే అనిపిస్తుంది. ఆల్దో మేము తెలంగాణ అయినా బీజేపీ గెలుస్తుందని మేము నమ్ముతున్నాం. ఎన్ని సీట్స్ రావచ్చన్న బీజేపీకి? అది చెప్పలేమన్నా, చెప్పలేము. అది గెలవచ్చు, అదొక టాడ్ దాకా చెప్పగలుగుతాం. మా సపోర్ట్ అయితే కూటమికే ఉంది. మా సపోర్ట్ ఉంది. ఇక్కడ మా దగ్గర ఉన్న ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకు కూడా మేము కూటమికే ఏమని చెప్తున్నాం. మా దగ్గర ఎంతవరకు అయితే ఇప్పుడు ఇట్లనే కేబీఆర్లో వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. మొన్నటి వరకు రవి అని ఒక ఆయన ఉండే, ఆయన ఆంధ్ర నుంచి వచ్చిండు, జాబులు ఏం లేవు అంటే ఇక్కడనే వచ్చి మన పంజావట్ట సాయిబాబా గుళ్ళ ఏదో కోర్స్ నేర్చుకుంటా ఇంగ్లీష్ చదివి అన్నారు. ఇంకొక 1 weekలో పోయి రియల్ ఎస్టేట్లో సెట్ అయిపోయిండు. ఇంకొక అమ్మాయి ఉంది ఇంటికాడ, వాళ్ళు అక్కడ జాబ్ లేక ఇక్కడికి వచ్చారు. 10 members 15 members అయితే మాకు తెలుసు. మేమైతే వాళ్ళందరినీ బీజేపీకి ఏమని చెప్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? మల్లారెడ్డి, అడ్వకేట్ అండి. ఓకే సార్, మనకి ఏపీలో అయితే ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది సార్. ఎవరికాలు తగ్గట్లేదు ప్రచారంలో. ఒక పక్కన కూటమిగా వస్తున్నారు, ఇంకొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా సింహంలా వస్తారని చెప్పేసి అంటున్నారు. ఈ పోయిన 5 yearsలో మనం ఆయన చూసుకుంటే సంక్షేమ అభివృద్ధి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? సంక్షేమం అభివృద్ధి అంటే ఏంది అర్థం? ఏమర్థం? పారిశ్రామికంగా కంపెనీస్ని డెవలప్ చేసి ఏదన్నా రాష్ట్రానికి చేయాల్సిన అభివృద్ధి చేసి దాంట్లో వచ్చే ఇన్కమ్ని తీసుకొని సంక్షేమ ఫలాలు అందించాలి. ఓకేనా? ఓన్లీ సంక్షేమ ఫలాలే ఉన్నాయి. అభివృద్ధి ఎక్కడుంది? అభివృద్ధే లేదు. దౌర్జన్యం ఉంది, ఏమీ లేదు. అసలు అభివృద్ధే లేదు. రోడ్స్ లేవు. మొత్తం రాష్ట్రం అప్పులు కుప్పలు అయిపోయింది. ఏముందండి అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తే ఇక్కడ హైదరాబాద్ డెవలప్ అవుతుంది. చంద్రబాబు వస్తే ఇక్కడ కనీసం రేట్లు తగ్గి అక్కడ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. ఇది వాస్తవం. కూటమే వస్తుంది 100%. కానీ వైసీపీ వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటారు, మేము వస్తున్నామని. వాళ్ళు చేసిండేది దౌర్జన్యాలు ఏంది లేదు. అసలు అభివృద్ధి ఎక్కడుంది? ఏమన్నా ఉందా? ఏముంది అభివృద్ధి చెప్పండి. సార్, 3 రాజధానుల విషయంలో మాట తప్పారు కదా సార్. పోలవరం ప్రాజెక్ట్ కూడా 1 yearలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి అప్పుడు మీకు మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారు శపథం చేసి మరి అసెంబ్లీలో చెప్పారు సార్. అవి ఎందుకు చేయలేకపోయారు సార్? అది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్కి అడిగిమని ఉండాలి. పోయి ఇప్పుడు నీ మీద వైట్ పేపర్ ఉందనుకో, సెంట్రల్ గవర్నమెంట్ని తల మెడలు వంచి నువ్వు అభివృద్ధి చేసేటికి ఫండ్స్ తెచ్చుకుంటావు. అసలు నీకు ఎక్కడ డిమాండ్ చేయడానికి లేదు. నువ్వే ముద్దాయి 11 కేసుల్లో. ఇంకెక్కడుంది ఛాన్స్? ఎక్కడుంది? నో ఛాన్స్. వాళ్ళు చెప్పింది ఆడాల్సిందే, డాన్స్ చేయాల్సిందే, అంతే. ఇంక అంతమించి ఏం లేదు. అభివృద్ధే లేదు. అసలు ఏపీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక 50 years బ్యాక్ వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు వచ్చిన అంటే నేను ఏ పార్టీకి అనుకూలవంతులు కాదు, కానీ చంద్రబాబు నాయుడు వచ్చే కియా పెట్టా. పెనుగొండ ఎడారిలో 2 కోట్లు 3 కోట్ల ఎకరా అయిపోయింది. ఆ కియా వల్ల కనీసం ఆంధ్రప్రదేశ్కు ఒక కంపెనీ వచ్చింది, మళ్ళీ కానీ డెవలప్ అయింది. అసలు చాలా డెవలప్ అయిపోయింది. ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకో టర్మ్ వచ్చింటే ఏదన్నా అసెంబ్లీ, శాసనసభ ఏదన్నా ఛాన్సెస్ ఉంటుండే. చంద్రబాబు నాయుడు దింపేసి ఆయన కూడా కొన్ని కులరక్కసులో ఇరుక్కొని కొంతమంది చేతుల్లో ఇరుక్కొని ఆయన దెబ్బతిన్నాడు. ఇప్పుడు బుద్ధి వచ్చిండొచ్చు మోస్ట్లీ. చూద్దాం, ఐ విల్ ట్రై. అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉండదు? 100% గెలుస్తాడు. పిఠాపురం నుంచి ఎవరు ఆపలేరు. లాస్ట్ టైం అంటే ఓడిపోయినారు. లాస్ట్ టైం కూడా జగన్ చూసి ఓటేయలే, రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని చూసి ఓటేశారు అంతే. ఈసారి జగన్ చూసి ఏం ఓటేయరు. అవి సంక్షేమ ఫలాలు ఎక్కడున్నాయండి? ఏం డెవలప్మెంట్ లేదు. వాలంటీర్లు అంటాడు. అసలు ఏందో ఆయన పాలన నాకైతే అర్థం కావట్లేదు. అసలు సీఎం ఏం ఛాన్స్ లేదు సార్. అలాగే
నిన్నే ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ అయింది సార్. దాంట్లో మీకు ఏమన్నా కొన్ని పాయింట్లు బాగా అనిపించినాయి? మేనిఫెస్టో ఏంది ఇప్పుడు ఏమన్నాడు, బ్యాంకు రుణాలు మాఫీ అన్నాడు కదా, గోల్డ్ లోన్స్ ఎక్కడి నుంచి తెస్తాడు? ఆయన సొంత కంపెనీల నుంచి ఆస్తుల నుంచి రుణమాఫీ ఏమని చేస్తున్నాడా? మన తలలు తాకట్టు పెట్టి మన ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చి మన మీద రుణమాఫీ చేస్తున్నాడు. ఆయన సొంతం డబ్బులు ఏమని ఇస్తున్నాడా? లేదు కదా. ఇది ప్రజలు తెలుసుకోరు. బిర్యానీ ప్యాకెట్ మందు అరే ఎక్కడికి పోతుంది మన సమాజం అనేది ఏమీ లేదు, అసలు ఛాన్సే లేదు. అన్నీ చేస్తాడండి ఎవరి కోసం? సోమరిపోతులను చేయడానికి. ఎందుకు చెప్పు? ఇప్పుడు నేను కష్టపడుతున్నా, ఒక కేసు వస్తే కష్టపడి ఫీజు తీసుకొని కేసు కొట్లాడి కేసు గెలవడానికి ప్రయత్నం చేస్తాను. నేను సంక్షేమాలు తీసుకుని ఇంట్లో నిద్రపోతే ఏముంటుంది? సోమరిపోతులను చేసినాడు, అంతమించి ఏమీ లేదు. ప్రజలు తెలుసుకోవాలా సంక్షేమ ఫలాలు అంటే ఏంది. కంపెనీస్ తెచ్చి కంపెనీస్ ద్వారా ట్యాక్స్ రూపేణా కలెక్ట్ చేసుకొని సంక్షేమ ఫలాలు కొద్దిగా పంచాలా. టోటల్ సంక్షేమ ఫలాలు అంటే ఏంది? అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులకు మార్చినారు, ఇంకేముంది? ఏం లేదు. ఎత్తుకు తినాల్సిందే. ఇంక 2 రోజులు ఫారిన్ కంట్రీస్లో వెనిజులా ఏమైంది? అడక తింటున్నారు ఇప్పుడు. సేమ్ ఆ రాష్ట్రం కూడా పరిస్థితి ఇదే. జనాలు ఇప్పుడైనా మేల్కోకపోతే చాప్టర్ క్లోజ్, ఆంధ్రప్రదేశ్ చాప్టర్ క్లోజ్. అలాగే కొడాలి నాని గారు, రోజా అవ్వచ్చు, మన అంబటి రాంబాబు గారు అవ్వచ్చు, పెర్ని నాని, వీళ్ళంతా సమయాన్ని వృధా చేశారు, పర్సనల్ లైఫ్ టార్గెట్ చేసి అభివృద్ధి చేయలేదని చెప్పేసి అక్కడ ప్రజలు అంటున్నారు సార్. మీరేం చెప్తారు? కొడాలి నాని ఇప్పుడు ఒకటి చెప్తా, నాయకుడు ఎలా ఉండాలి, ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలి? ఒక మంచి చేసి ఒక మంచి మాట్లాడితే నాయకుడిని ప్రజలు అనుసరించాల. అసలు అది నోరా అంటున్నా. ఎవరైనా ఒప్పుకుంటున్నారా? ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. కొంతమందిని వైసీపీ పార్టీ టార్గెట్ చేసి కొంతమందిని వదిలేసింది. వాళ్ళని ఇష్టానుసారం మాట్లాడితేనే వాళ్ళకి పదవులు. ఏంది? ఎక్కడికి పోతుంది ఈ సమాజం? ఎక్కడుంది? ఏమన్నా ఉందా? కొద్దిగన్నా మానవతా విలువలు ఉన్నాయా రాజకీయాల్లో? ఎక్కడున్నాయి చెప్పండి? ఎక్కడ లేవు, ఏమేం లేవు. అసలు నా దృష్టిలో కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ గారు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వివేకానంద స్వామి ఉన్నాడు, నడిస్తే ఎంతమంది నడుస్తారు? ఇప్పటికీ 150th బర్త్డే ఎందుకు చేస్తున్నారు? ఆయన అనుసరించే విధానము, ఆయన పాటించే విధానాన్ని బట్టి జనాలు అనుసరి, అది నాయకత్వం లక్షణము. ఇప్పుడు జేపీ గారు మాట్లాడతారు, ఎట్లా మాట్లాడు? ఎవరైనా డిబేట్లో కూర్చుంటే జేపీ గారు మాట్లాడేది ఇది కాదు అని చెప్పగలరా? ఉందా? దమ్ముందా? సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ నుండి ఏం చేయలేరు. అది నాయకుడు లక్షణం. ఏదైనా మాట్లాడితే 10 మంది ఫాలో కావాలి మనల్ని చూసి. అది ఏంది? అది ఎక్కడికి పోతుంది ఈ సమాజం? అర్థమే కావట్లేదు. వర్స్ట్గా ఉంది రాజకీయాలు. ఇంకా అవన్నీ అంతే. రోజా గారిని ఏమో వదులుతారు, ఇంకంతే. మాట్లాడితే పదవులు, మాట్లాడకపోతే పదవులు లేవు, ఇంకంతే. ఏముంది చెప్పండి? ఎవరికి ఏం మానవతా విలువలు అసలు ఎవరికీ లేవు రాజకీయాల్లో. నేను చెప్తున్నా కదా, రాజకీయం అంటేనే గబ్బు అయిపోయింది. అందుకే యువత రాజకీయాల్లోకి ఎందుకు రావట్లేదు? అనుకూలంగా ఉంటే కేసులు, అనుకూలంగా లేకపోతే కేసులు లేవు. ఏంది అది? కక్ష రాజకీయాలే కదా. కక్ష రాజకీయాలు నడిచినాయి ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ ఏం లేదు, నీతి న్యాయం లేదు, ఏమి లేదు. అవినీతి అసలు తలలకు ఎక్కువైంది, అంతేగా, అంతమించి ఏముంది? అలాగే లోకేష్ గారు బిఫోర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా మార్పు చెందారు, బాగా మాట్లాడుతున్నారని చెప్పేసి కొంతమంది అయితే అన్నారు. మీరేం చెప్తారు? అదే 100%. ఫస్ట్కి ఇప్పటికైతే డెవలప్ అయ్యాడులేండి. మనం ఏదైనా ఓపెన్ చెప్పాలా. దానిలో ముందుకి ఇప్పటికి సబ్జెక్ట్ పెంచుకున్నాడు, బాగానే మాట్లాడుతున్నాడు, పికప్ అవుతున్నాడు. మంగళగిరి నుంచి ఆయన విద్యా అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? గెలుస్తాడని అంటున్నారు చాలామంది. అది విషయం. ఈస్టులో 1 సీట్ వస్తుంది అంటున్నారు వైసీపీకి. కూటమి స్వీప్ అంట, వెస్ట్ స్వీప్ అంట. అంటే నాకు అక్కడ ఫ్రెండ్స్ రాజులు ఉన్నారులేండి, వాళ్ళు చెప్పారు ఈస్ట్ వెస్ట్ స్వీప్ సార్ కూటమి అంటున్నారు సార్. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది సార్ గులకరాయితో. అదే ఏమన్నారంటే కోడికత్తి డ్రామాలో ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసం ఇది కూడా ఒక డ్రామా అని చెప్పేసి ప్రజలు అన్నారు. మీరు నేను ఒకటి చెప్పుందా, కోడికత్తి కేసు మీ అందరికీ తెలిసే, దాని గురించి నేను చెప్పిన వేస్ట్, టైం వేస్ట్. గులకరాయి ఆయనకి ఎందుకు పడుతుంది? అసలు గులకరాయి ఇది ఎవ్వరు నమ్మట్లేదు, అందరూ నవ్వుకుంటున్నారు తెలుసా. ఆయన ఇంక ఈ డ్రామాలు వదిలేసి ఏదన్నా రాష్ట్రాన్ని డెవలప్ చేసి రోడ్స్ కొద్దిగా అభివృద్ధి, కచ్చ రాజకీయాలు వదిలేసి నీతి న్యాయం ధర్మం పాటిస్తే మేలు. అంతకుమించి వేస్ట్ దాని గురించి మాట్లాడడం. రాజకీయాలే చాలా కంపు కొడుతున్నాయి. ఎన్ని సీట్స్ రావు సార్ ఈసారి వైసీపీకి? బిలో 50 అంటున్నారు. అంతకుమించి ఏం లేదు. జనాలందరూ కాసుకున్నారు. అసలు నేను పబ్లిక్ పల్స్లో చూస్తున్నాను కదా, తిట్టని వాడు లేడు. ఇంత వరస్ట్ పాలన ఎక్కడ లేదని చెప్తున్నారు. ఏముందండి? ఏమన్నా ఉందా? మీరు చెప్పండి, ఏమన్నా ఉందా? ఏమి లేదు. అప్పులు తేవడము, పనిచేయడం, బటన్ నొక్కడం, ఎవరికి పడుతున్నాయో తెలియదు, ఎవరికి వస్తున్నాయో తెలియదు. అంతమించి ఏం లేదు. ఆయన పేద ప్రజల్ని టార్గెట్ చేసి
ప్లాన్ చేస్తున్నాడు సోమరిపోతులను చేసి పని చేసుకోకుండా. అంతమించి ఏముంది చెప్పండి? ఏమన్నా అభివృద్ధి ఉందా? ఏమీ లేదు, జీరో. నేను అవి చేసినా ఎవరి కోసం చేసినావు? నువ్వు అప్పులు తెచ్చినావు, చేసినావు నీ సొంత కంపెనీల్లో నుంచి చేసినావా? జగన్మోహన్ రెడ్డి 2019లో అఫిడవిట్ ఎంత పెట్టాడు? 350 CR ఎంతో పెట్టాడు. ఇప్పుడు ఎంత అయింది? 775. నీ ఆస్తులు పెరుగుతున్నాయి. ఇసుక దోపిడీ ఏంది, లిక్కర్ దోపిడీ ఏంది, ఏంది అది? లిక్కర్ మద్యపాన నిషేధం అని చెప్పేసి అన్నారు కదా సార్, ఎందుకు చేయలేదు? మద్యపాన నిషేధం చేస్తే అక్కడ ఏమవుతుంది? వేరే రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలు ఏమున్నాయి అవి డెవలప్ అవుతాయి. బార్డర్లో పోయి దాగి అటువైపు దాగి ఇటువైపు అడుగేస్తారు. ఎవరేం చేస్తారు? మద్యపాన నిషేధం వద్దు. అసలు మద్యపానాన్ని ఒక బిజినెస్ లెవెల్లో చేయొచ్చు అని చూపించిన ఏకైక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్. ఎక్కడ చేయలేదు అసలు అసలు ఎలా చేయొచ్చు బిజినెస్ అనేది చూపించిన ఏకైక ముఖ్యమంత్రి ఇండియాలో. ఎవ్వరు చేయలే. అంటే బిజినెస్ నేను ఒకటి చెప్తున్నా, నాయకుడు ప్రజల్లో నుంచి వచ్చి రావాలి, గుర్తుపెట్టుకోండి. బిజినెస్ మ్యాన్ నాయకుడు అయితే వెరీ డేంజర్ రాష్ట్రానికి. జనాలకి చెయ్యాలి. ఒక మనిషి తినడానికి ఉండడానికి 2 కూతుర్లు ఉంటారు, ఒక కూతురు ఉంటారు. తినడానికి ఎంత ఉంటుందండి? 100 కోట్లు చాలదా లైఫ్? లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి. ఎందుకు అంతంత? అంటే పైన పోయిన తర్వాత BMW బెంజులు తోలుతారా ఏంది? ఏముండదు. 6 అడుగుల మట్టి గోతుంటుంది తప్ప అంతమించి ఏముండదు, ఛాన్సే లేదు. అది కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? కూటమికి 120 అబవ్ అంటున్నారు. 120 అంటున్నారు. మోస్ట్లీ చూడండి మే 5th or 6th తెలిసిపోతుంది. 6th మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, తెలిసిపోతుంది. అదేం ప్రాబ్లం లేదు. అది ఏపీలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మార్పు రావాలి, సంక్షేమ ఫలాలు అందాలి. కానీ దానికి అర్హత ఉండేవాళ్ళకి అందాలి. కాళ్ళు చేతులు బాగుండేవానికి అందుతున్నాయి, కుంటోనికి అందుతున్నాయి, గుడ్డివాడికి అందుతున్నాయి, వికలాంగుడికి అందుతున్నాయి. అంటే ఎవరికి అందాలో వాళ్ళకి అందితే రాష్ట్రం సేఫ్. లేకపోతే మరో వెనిజులాగా మారేది తప్పదు. ఆంధ్రప్రదేశ్ మరో వెనిజులా అవుతుంది, 100% అవుతుంది. దాంట్లో అనుమానం కూడా లేదు. ఇప్పటికే అయిపోయింది. ఒక తలకి 5 లక్షలు ఉంటుందా? ఒక తలకి 5 లక్షలు 10 లక్షలు ఉంది అప్పు ఇప్పుడే, నాకు తెలిసి మోస్ట్లీ. అదే అలా ఉంది పరిస్థితి. ఏం చేస్తారు, రాజకీయాలు ఏం చేయలేము. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ పేరు? పెద్దబాబు కందుల. సార్, ఏపీలో మనకి ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎవరికి వాళ్ళు తగ్గట్లేదు ప్రచారాలను అయితే. ఒక పక్కన ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. ఈ 5 years పరిపాలనలో ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మీరు ఏం చెప్తారు? ఆయన అభివృద్ధి ఏం చేయలేదు, సంక్షేమ పథకాలు ఇచ్చాడు, దానివల్ల ఉపయోగం లేదు. ఏదైనా వస్తే ఉద్యోగాలు వస్తే కుటుంబం బాగుపడుతుంది. కానీ ఆయన 15,000 ఇస్తే ఆ నెలలోనే అయిపోతాయి కదా, ఉపయోగం ఏముంది? ఇంకా సంక్షేమ పథకాలు మనకి లైఫ్ లాంగ్ ఉండే కావాలి, ఒక రోజుతో పోయేది కాదు కదా. ఇది అన్ని రోడ్లు లేవు, మైన్స్ లేవు, వైన్స్ మొత్తం ఎత్తేసాడు. అన్ని గవర్నమెంట్ కింద వైన్స్ తీసుకున్నాడు, అది పోయింది. మొత్తం గవర్నమెంట్ ప్రాపర్టీ చేసేసుకున్నాడు ఆయన అంతా. అలాగే 3 రాజధానుల విషయంలో మాట తప్పారని చెప్పేసి అంటున్నారు సార్, దాని గురించి ఏం చెప్తారు? 3 ఎక్కడ కట్టలేదు కదా ఆయన, 3 చెప్పాడు అంతే. జస్ట్ డైవర్ట్ చేశాడు పాలిటిక్స్ని, జనాన్ని డైవర్ట్ చేసి 3 పాలిటిక్స్ అక్కడ కడితే ఇక్కడ కడితే డైవర్ట్ చేశాడు. అది జనం నమ్మే పరిస్థితి కూడా లేరు. సార్, పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు సార్, ఆయన ఎంతవరకు మెజార్టీ రావచ్చు? డెఫినెట్గా గెలుస్తాడు. మెజార్టీ నేను ఎక్స్పెక్ట్ చేయలేను, కానీ డెఫినెట్గా అయితే గెలుస్తాడు ఆయన. అలాగే లోకేష్ గారు మంగళగిరి నుంచి గెలుస్తాడు. ఎన్ని సీట్లు వస్తాయి సార్ ఈసారి వైసీపీకి? అంటే 125 to 150 చెప్తున్నారు, చూడాలి మరి. ఇంకా ఈ 15 రోజులు కూడా ఉంది కదా, దాన్ని బట్టి. కూటమికి సార్, కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? అంటే మొత్తం మీద నేను చెప్పేది కూటమికి, నేను చెప్పేది కూటమికి అంటున్నారా? కూటమికి చెప్తున్నాను, అంటే ఇండివిజువల్ కాదు కదా, కూటమి గురించి చెప్తున్నాను. వైసీపీకి ఇంకా రిమైనింగ్ 20-25 అవి మిగతా 20 to 25 చెప్తున్నారు సర్వే వాళ్ళు. నేనైతే అక్కడ లేను కదా, ఇక్కడే ఉన్నాను. ఈ 15 రోజుల్లో మారచ్చు కదా ఇంకా సినారియా. అలాగే కొంచెం వైసీపీలో కొంచెం గట్టిగా మాట్లాడే కొడాలి నాన్నగారు అవచ్చు, పెర్ని నాని, మనం అమర్నాథ్, అంబటి రాంబాబు, రోజా గారు కొంతకన్నా కోరికలుగా సైలెంట్ అయిపోయారు సార్. ఏమన్నా భయం పట్టుకుందంటారా ఓడిపోతామని? భయం డెఫినెట్గా ఓడిపోతాను, వాళ్ళకే తెలుసు. కొడాలి అనేది 50-50 ఛాన్సెస్, ఎందుకంటే అక్కడ కమ్మ ఓటింగ్ షేర్ ఎక్కువగా ఉంది కాబట్టి అతను 50-50 ఛాన్సెస్. లాస్ట్ మినిట్ వరకు ఏం జరిగిందో తెలియదు. వల్లభనేని వంశీ అయితే ఫస్ట్ రౌండ్లోనే వెళ్ళిపోతారు. రోజా అసలు డిస్కషన్ అనవసరం. అంబటి రాంబాబు గుంటూరు జిల్లాలో ఫస్ట్ గెలిచి సీట్ అదే. అంబటి రాంబాబు కన్నా లక్ష్మణ్ గెలుస్తాడు అక్కడ సార్. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది సార్, రాయితో, కులక రాయితో. అది లాస్ట్ టైం ఎలక్షన్ ముందు కోడికత్తి డ్రామా లాగా ఇది కూడా డ్రామా అని చెప్పేసి సానుభూతి ఓట్ల కోసమని ప్రజలు అంటున్నారు. మీరేమంటారు? జనం నమ్మే పరిస్థితి లేరండి, అది నమ్మే పరిస్థితి లేదు. ఒక కులకరా 2 తగిలితే 2కి కంటికి ఆయన శ్రీనివాసు ఆయన ఇంకా గట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. ఈయన బ్యాండేజ్ 13 వరకు తీయడు, 13 వరకు తీయడు. వాళ్ళ చెల్లెలే చెప్పింది, సునీత రెడ్డి గారు డాక్టర్ కదా ఆమె చెప్పింది, అన్న బ్యాండేజ్ తీసేనా, ఏది తగిలితే మొత్తం డ్రై అయిపోతుంది, తొందరగా తగ్గిపోద్ది అని సలహా కూడా ఇచ్చింది. ఆమె సలహా తీసుకోవచ్చు కదా, డాక్టర్ కదా ఆమె. మరి మేనిఫెస్టో గురించి ఏం చెప్తారు సార్? మేనిఫెస్టో నేను పూర్తిగా చూడలేదు, నాకు టైం లేదు, ఆఫీస్లో ఉన్నాను, నేను చూడలేదు. మేనిఫెస్టో బాగానే ఉందని ఒక
యూనిటెడ్ అయితే ఉంది. టీడీపీ మేనిఫెస్టో మేనిఫెస్టో ఏం చేశాడు వైసీపీ మేనిఫెస్టో జస్ట్ ప్లస్ పెట్టాడు, దానికి నవరత్నాలు ప్లస్ పెట్టాడు. ఆ నవరత్నాలు సగం జారిపోయినాయి, ఇంకా ప్లస్ మైనస్లు ఏముంటాడు, ఏముండదు. సార్ ఏపీలో మార్పు రావాలని కోరుకుంటున్నారు సార్. తప్పకుండా 100% మార్పు రావాలి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ చేయాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అమరావతి రాజధాని కావాలి. థ్యాంక్ యూ సార్. సార్ ఏపీలో మన పాలిటిక్స్ అలవాటు స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన వైసీపీ సింగిల్గా వస్తున్నారు, ఎన్డీఏ ఏమో కూటమిగా వస్తుంది. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఏముందండి, బీద వాళ్ళకు కల్తీ మందు దాపి ఇప్పుడు అమ్మఒడి అని గొప్ప చెప్తున్నారు. తండ్రి జేబు చిల్లి కొట్టి తల్లి జేబు తల్లి సంచి నింపుతున్నారు. బీద వాళ్ళకు కల్తీ మందు దాపి ఆ డబ్బులు అమ్మఒడిలో కింద కన్వర్ట్ చేస్తున్నారు. ఏం చేశారు జగన్? ఏం చేయలేదు, ఒక అవినీతి తప్ప. పవన్ కళ్యాణ్ చూడండి, ఆయన ఏం ఆశించకుండా కోట్లు ఆయన బిజినెస్ వదులుకొని పేదవాళ్ళకు ధర్మాలు చేస్తుండు. కోట్లు దానం చేస్తారు. కోట్లు ఎవరు దానం చేస్తారండి? పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి. పవన్ కళ్యాణ్ ఖాళీ గోటి కూడా సమానం కాదు ఎవరు రెండు తెలుగు రాష్ట్రాల్లో. అలాగే 3 రాజధానులు అని చెప్పేసి మాట తప్పారు కదా, దాని గురించి ఏం చెప్తారు? ఇంతవరకు సచివాలయమే కట్టలేదు. 5 ఏళ్ళు పరిపాలన చేసి ఇంతవరకు సచివాలయం నవ్వుతారు ఎవరైనా? అందరు నవ్వుతున్నారు. ఇక్కడ రాజధాని డిక్లేర్ చేయాలి ఇంతవరకు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు సార్, ఆయన ఎంతవరకు మెజార్టీ రావచ్చు సార్? తప్పకుండా గెలుస్తారు, దేవుడు ఆశీర్వదిస్తాడు ఈసారి. అప్పుడంటే 100 కోట్లు ఖర్చు పెట్టి ఓడగొట్టారు, కానీ ఈసారి జనాలు పిచ్చోలేం కారు, తప్పకుండా గెలుస్తారు. అలాగే లోకేష్ గారు గత ఎన్నికలతో పోల్చుకుంటూ ఇప్పుడు చాలా మాట అదంతా మార్చుకున్నారు సార్, బాగా మాట్లాడుతున్నారు కూడా, ప్రత్యర్థులతో మీద బాగా బాణాల్లో సంధిస్తున్నారు. సో ఆయన విజయం ఎలా ఉంటుంది సార్ మంగళగిరి నుంచి? బాగానే ఉంటుందండి, గెలుస్తారు సార్. ఈసారి టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నాను. అలాగే వైసీపీలో కొంతమంది మంత్రులు ఉన్నారు సార్, మనకు కొడాలి నాని, పెర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, మంత్రి రోజా, వీళ్ళు ఎందుకు సార్ గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు? అయినా ఓడిపోతామని భయంతోనే అని చెప్పేసి కొంతమంది అన్నారు, మీరేం చెప్తారు? వాళ్ళకి అర్థమైపోయింది ఎక్కువ మాట్లాడితే గెలవమని, మంచి వాళ్ళతో విమర్శిస్తే గెలవమని అర్థమైపోయింది వాళ్ళకు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది సార్ గులకరాయితో, అది లాస్ట్ టైం కోడికత్తి డ్రామాలాగా ఇప్పుడు కూడా ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసమని ప్రజలు అన్నారు. మీరు అంతే అదే కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్. మీ ఒపీనియన్ చెప్పండి. మా ఒపీనియన్ కూడా సేమ్, ఇది ఒక డ్రామా. సరే, ఈసారి అయితే ఏపీలో మార్పు రావాలని కోరుకుంటున్నారు మీరు? ఎస్, మార్పు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు కొత్త చట్టం ఏదో తెచ్చారు కదా సార్, దాని గురించి చాలా అయితే విమర్శలు గట్ట మొత్తం గట్టిగానే పడుతున్నాయి సార్. సార్ ఆ చట్టం గురించి చెప్తారు, టైటిల్ యాక్ట్ గురించి. ఇప్పుడు టీఆర్ఏ అంటారు, అది టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్. అది వస్తే ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో మనం ల్యాండ్లు కొన్నా, ఇండ్లు కొన్నా, ఏమి కొన్నా కూడా ఏమవుతుందంటే దాని ఇష్యూలో గవర్నమెంటు మన ఆస్తులు ఒరిజినల్స్ అన్ని అదే డాక్యుమెంట్స్ తీసుకొని పోయి సేల్ డీడ్స్ వరల్డ్ బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టి అప్పు తెచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు కోసం అప్పులు చేసేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మన ల్యాండ్ ఉంటుంది, మనం ఉంటాం, ఒరిజినల్ డాక్యుమెంట్ మన దగ్గర ఉండదు. అప్పుడు ఏమవుతుంది, దీనివల్ల ఇంకో సైడ్ ఎఫెక్ట్ ఉంది తెలుసా మీకు? ఐడియా ఉందా? ఇప్పుడు ఒరిజినల్ ఫస్ట్ సేల్ డీడ్ మీ దగ్గర ఉంటుంది, మీరు ఇప్పుడు వేరే వానికి అమ్మాలి, టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద. అప్పుడు ఏం చేస్తారు మీరు? దాన్ని అమ్మితే ఏమవుతుంది, ఒరిజినల్ ఆయన దగ్గర ఉంటాయి, జిరాక్స్ మీ దగ్గర ఉంటుంది, మీరు జీరో అవుతారు. అప్పుడు దాన్ని ఏం చేయకుండా ఉంది, వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోతారు. ప్రైవేటు ఎక్కువ చలామణి అయిపోతుంది. నా దగ్గర 10 కోట్లు ఉంటుంది అనుకోండి, ఉదాహరణ మీద ఒక 5 కోట్లు ఆస్తి తోస్తారు, నా దగ్గర 2 కోట్లు ఆడతారు, నాకు అగ్రిమెంట్ చేస్తారు, ఒరిజినల్స్ అన్ని నా దగ్గర పెడతారు. 3 రూపాయలు 4 రూపాయలు ఇంట్రెస్ట్లు, వడ్డీ దందా ఎక్కువ అయిపోతుంది, సైడ్ ఎఫెక్ట్ ఇది. అప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి వాందేరు ఇచ్చేదానికన్నా అదేదో కష్టపడి ఇటు కట్టుకుందాం అనుకుంటారు. ప్రైవేట్ దందా వడ్డీ వ్యాపారం లీగల్ అయిపోతుంది. దీనికి కూడా ఆస్కారం ఉంది, గుర్తుపెట్టుకునే. డబ్బు ఉండేవాడు రాజు, నేను చెప్తున్నా. ఇది సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ కొట్టి ప్రజలు ఇంకేముంది, ఆత్మహత్యలు కూడా జరుగుతాయి దీనివల్ల. టీఆర్ఏ ఇప్పుడు మనం కష్టపడుకొని మన ఆస్తుల మీద డబ్బులు తెచ్చి ఎవరెవరికో పంచాడు. ఇది ఎక్కడన్నా ఉందా లోకంలో? ఉందా? 512 జీవోని నవంబర్లోనే తెచ్చాడంట సారు. అది విషయం. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు రిజిస్ట్రేషన్ చేయరు, గవర్నమెంట్ దగ్గరికి పోరు, లోన్ పెట్టుకోరు. లోన్ పెట్టాలంటే కూడా ఒరిజినల్ బీకేసుకొని నీ ఒరిజినల్ రాదు. అప్పుడు ఏమవుతుంది, నా దగ్గర డబ్బులు ఉంటే నేను మొగోడిని, అప్పులు ఇచ్చి మొత్తం 4 రూపాయలు ఇంట్రెస్ట్ లెక్క వసూలు చేసుకుంటారు. ప్రైవేట్ దందా హై అయిపోతుంది. ఇంక దీన్ని అసలు ఎక్సెస్ అంటే ఎక్సెస్, ఎవరు భరించలేరు. ఇంకా రాష్ట్రంలో ఆత్మహత్యలు ఇంకా ఘోరంగా పెరిగిపోతే ఎవరు బతకలేరు. టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఈజ్ వెరీ 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 డేంజర్. కానీ సుప్రీంకోర్టు హైకోర్టు ఉందనుకోండి, ఎట్లా కొట్టేస్తారు, అది వేరే ఇష్యూ.
మనోడు మొండోడు కదా, అమలు చేస్తే తీరుతాడు, అట్లా జరుగుతుంది. ఇంకంతా హెడ్ఏక్స్ ఉంటాయి చాలా. అది థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. Hi, good morning everybody, and thank you for the interview you are taking today. It's regarding the political scenario in Andhra in particular and in Telangana in general. Let me share my views to all your viewers. Actually, Chandrababu Naidu has done a wonderful job when it was a united Andhra Pradesh. He has developed Hyderabad and so many things to his credit. But a couple of mistakes by TDP, couple of wrongdoings by TDP has drastically put them on the back seat. And as far as YSR is concerned, everybody knows that YSR has done so much work, and he was a stable leader. So Jagan Mohan Reddy has got politics in his blood. And he is doing so many good things, and I have got the reports from Andhra. He is also mobilizing the Muslims closer. That is very important in any politics anywhere in India, because no Hindu survives without the help of Muslim. No Muslim can do anything without the help of Hindus. It is a culture which is grown up for years together. You just cannot polarize your votes and try to divide them and all that. That is my personal feeling. And as far as the Andhra is concerned, he has got every chance to be re-elected. He was actually a neighbor here, in Kamalapuri Colony, YSR Garu. And now his son is really doing hard work. Actually, the political pressure is only borne by the youngsters. The elderly people should immediately retire, be it in center, be it in Andhra, be it in Telangana or in Kerala, it hardly matters. The young blood should come. They have different discipline, they have different attitude, they have different decisions making that can help India grow much faster and much better than anywhere in the world. If you remember, आप लोगों को याद होगा कि हिंदुस्तान को सोने की चूड़ी बोला करते थे एक दफ़ा. तो सोने की चूड़ी ऐसी ही नहीं बन जाती. ये हर इंडिविजुअल का अपना एक एफर्ट रहता, जिसकी वजह से एक कंट्री प्रॉस्पर होता. आज देश में बहुत अच्छा नाम है इंडिया का. कुछ अरसे से ख़राब भी हुआ, बट आई एम प्रिटी श्योर यंगस्टर्स लाइक जगन मोहन रेड्डी and many youngsters are coming up even in Hyderabad. If you ask about Telangana, I'm from Secunderabad area. I'm pretty sure that Nagendra has got good chances of winning, because he brings people closer. He hugs them. He loves them. That is more important in any leader. These are the qualities which can make him successful. Thank you so much, and I wish you all the best. Thank you. Assalamu alaikum. మీ పేరు? సంతోష్ అన్న. మనకి ఏపీలో అయితే ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయిందన్న. వాడివేడిగా ప్రచారాలు ఎవరి మటుకాలు తగ్గట్లే. ఓ పక్కన బీజేపీ కూటమిగా వస్తున్నారు, మన జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న 5 సంవత్సరాల పరిపాలన గురించి, సంక్షేమ పథకాల గురించి మీరు ఏం చెప్తారు? ఎంతమంది కూటమిగా వచ్చినా, మొత్తం టోటల్ ఎంతమంది కూటమి వచ్చినా, ఎవరు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇలా అంటారు, ఎవరు ఏం చేయలేరు. ఆయన సింగిల్గా కొట్లాడుతుంటే సింగిల్గా గెలుస్తాడు. ఆయన గెలిచే ఛాన్సెస్ 100% ఉన్నాయి ఆయనకి. కూటమిలో కూడా వాళ్ళకి ఇలాంటి ఏం లేదు. అది జగన్ అన్న చేసిన పనులు ఇంచుమించు ఒక 2 lakhs మెంబర్స్ వాలంటీర్స్ పెట్టిండు. ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆయన పబ్లిక్లో ఉండు, ఆయన కష్టపడి లీడర్ అయ్యిండు. ఆయన ఎవరో చేసే లీడర్ అయ్యింది కాదు. ఆయన ప్రతిదీ కష్టపడి, ఆయన ప్రతి దాంట్లో ఆయన కష్టం ఉంది. కాబట్టి సింగిల్ లీడర్ కావడం ఆయనకు ఆయన ఏదో వారసత్వంగా లీడర్షిప్ వచ్చినా కూడా ఆయన కష్టపడి ఒక ఇది చేసుకోవడం కంపల్సరీ ఆయన మళ్ళీ సీఎం కావడం ఖాయం. అలాగే ఏపీలో అభివృద్ధి లేదని చెప్పేసి చాలామంది అంటున్నారు అన్న. 3 రాజధానుల విషయంలో కూడా మాట తప్పారు కదా, దాని గురించి మీరేం చెప్తారు? ఈ ఇంటర్నల్ విషయం అది. ఇప్పుడు చేస్తాడేమో, అప్పుడు చేయలేడేమో. అప్పుడు ఆయన ఏం ఆలోచన, దానికి కొత్త కమిటీ వేసింది కదా అనుకోటి, దానివల్ల జరుగుతూ ఉంటుంది. అది 3 రాజధానులు కరెక్టే అంటారు మీరు? 3 రాజధానులు అది దాని మీద క్లారిటీగా నాకు తెలియదు. దాని గురించి ఇక్కడ ఉండే తెలంగాణ కాబట్టి అంత క్లారిటీగా తెలియదు దాని గురించి. అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఆయన విజయ అవకాశాలు ఏంది అంటే, డ్యాన్స్ యొక్క హీరో అయితే గెలవాలా. ఆయన ఇష్టమైన దగ్గర వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ ఉందని అక్కడ కొద్దిగా వాళ్ళు పోటీ చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్.
కమ్మ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉందని అక్కడ పోటీ చేయాలని చెప్పి కొద్దిగా ఇదంట. అలాగే లోకేష్ గారు బిఫోర్ ద కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా మార్పు చెంది గట్టిగా మాట్లాడుతున్నారు, ప్రత్యర్థులతో పైన కూడా దాడి చేస్తున్నారు మాటలతో. సో ఈసారి ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి మంగళగిరి నుంచి? 100% కొద్దిగా చెప్పలేము అనుకోండి, కొద్దిగా చెప్పలేము. ఈసారి కొద్దిగా ఉందిలేండి. లాస్ట్ టైం కూడా ఉంది మనకు ఏం పెద్ద 152 సీట్లు లాస్ట్ టైం వచ్చాయి కాబట్టి ఈసారి తగ్గితే ఒక 20 మెంబర్స్ తగ్గుతారేమో, కానీ గవర్నమెంట్ అయితే జగన్ అన్న గారు ఫామ్ చేస్తున్నారు. హిందూపూర్ నుంచి బాలకృష్ణ గారు విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? బాలకృష్ణ గారి నుంచి అంతవరకు హిందూపూర్ గురించి మనకు అంత ఐడియా లేదండి. ఐడియా లేని విషయం చెప్పడం బాగుండదు. మంగళగిరి అంటే వెళ్ళాను, అక్కడ గుడికి వెళ్ళాను, అక్కడ ఒక లోకల్లో ఉండే కొద్దిగా నేను అప్పుడు బిఫోర్ ఎలక్షన్గా ముందు వెళ్ళాము. అప్పుడు కొద్దిగా అనుకుంటే కొద్దిగా మంగళగిరి విన్నాను కొద్దిగా. అప్పుడు నేను గుడికి వెళ్ళాను లాస్ట్ 2 months కింద. అది అలాగే వైసీపీలో కొంతమంది మంత్రులు ఉన్నారు పర్సనల్గా టార్గెట్ చేసేవాళ్ళు. మన కొడాలి నాన్నగారు అవ్వచ్చు, పెర్ని నాన్నగారు అవ్వచ్చు, అంబటి రాంబాబు గారు, అనిల్ కుమార్ యాదవ్, రోజా గారు, వీళ్ళు గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు. ఏమన్నా ఓటమి భయం ఏమన్నా పట్టుకుందంటారు? ఓటమి భయం అంటే ఉండొచ్చు, మ్యాక్సిమం ఉండొచ్చు. ఎందుకు బాగా చేశారు కాబట్టి కొద్దిగా వాళ్ళకు కొద్దిగా ఉంటుంది కొద్దిగా భయం. వాళ్ళు బాగా రఫ్ లాంగ్వేజ్ చేశారు కదా, పబ్లిక్ కొద్దిగా రివర్స్ అయ్యారని చెప్పి కొద్దిగా ఇది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని రోజుల క్రితం దాడి జరిగిందన్న చిన్న గులకరాయితో. అది లాస్ట్ టైం కోడిగత్తి రామలాగా ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసం అని చెప్పేసి ప్రజలు అంటున్నారు, మీరేం చెప్తారు? మనిషి వచ్చి దెబ్బ కొట్టించుకుని ఇది ఉంటుందా? అది కొట్టారు కావాలని చెప్పి, ఆయనకు వేరే డ్యామేజ్ చేద్దాం అనుకున్నారు, అది బై మిస్టేక్ ఈ డ్యామేజ్ అయింది. ఆయన ఎందుకు కొట్టించుకుంటాం? జగన్ ఎందుకు కొట్టించుకుంటాడు? అవసరమే ఉంది, అలాంటిది ఏం లేదు. అది కామన్, అది పబ్లిక్లో చెప్తూ ఉంటారు. కానీ ఆయన సానుభూతి ఏంది అబ్బా, ఆయన చేసిన అభివృద్ధి ఆయనకు గెలిపిస్తుంది. మేనిఫెస్టో ఏమైనా అబ్జర్వ్ చేశారన్నా కొత్తగా ఏమైనా అనిపించిందా? అయితే ఇప్పుడు మళ్ళీ వైసీపీ అధికారంలో రావాలని మీరు కోరుకుంటున్నారు? 100% కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.